అందరికీ నమస్కారం. ఇవాళ మనం అనుకున్న టాపిక్ ప్రసన్నత్వం, cheerfulness. షట్ సంపత్తి అన్న దాంట్లో ప్రసన్నత్వం ఒకటి. అంటే సే మనస్సుకు సంబంధించిన నిగ్రహం, శరీరానికి సంబంధించిన నిగ్రహం, ప్రసన్నత్వం. ఇక్కడ పెట్టండి దగ్గరలో అదే అందుకుంటుంది. అంటే cheerfulness అన్నది షట్ సంపత్తిలో ఒకటనమాట. అంటే ఎప్పుడైతే మనం సామాన్యంగా చూడండి దుఃఖం వస్తే బాగా ఏడుస్తూ ఉంటే భగవంతుడు మనకి చాలా దయ చూపించేస్తాడు అనుకుంటాం. దుఃఖం ఉన్నప్పుడు శక్తి మన ద్వారా ప్రవహించదు. ఈ పాయింట్ మనం అంటే మనం ఏమనుకుంటాం, మన మీద మనకి జాలి కదా, మనకి ఎక్కువగా సెల్ఫ్ పిటీ, మన దుఃఖం అంతా సెల్ఫ్ పిటీ వల్లే. మనకే సెల్ఫ్ పిటీ లేకపోతే మనం చనిపోయిన వాళ్ళు బాగా ఉండాలని ఏడుస్తామేంటి? వాళ్ళు బాగా ప్రయాణిస్తున్నారో లేదో, వాళ్ళ మార్గం బాగుందో లేదో అని ఏడవం కదా. అయ్యో నా గతి ఏమిటి, అంతేనా? భర్త చనిపోతే భార్య అయ్యో నాకు నాకు స్టేటస్ ఉండదు, నాకు భర్త వల్ల సుఖాలు లేవు, అవన్నీ కదా భర్త భార్య ఏడుపు. అలాగే భర్త కూడా భార్య ఉన్నప్పుడు ఉన్నవన్నీ ఇప్పుడు నాకు లేవని ఆయన. కానీ చనిపోయిన వాళ్ళ కోసం ఎవరైనా ఏడుస్తున్నారండి? ఏడవ. అంటే ఇక్కడ ఏంటంటే అలా ఏడుస్తే భగవంతుడికి జాలి వస్తుంది అనుకుంటాం, కానీ దుఃఖం ఉన్నప్పుడు భగవత్ శక్తి మన ద్వారా ప్రవహించదు. అంటే ఈ విషయం మనం ఏం తెలుసుకోవాలి? అసలు ఒక టాపిక్ ఈ మధ్య చదివాం, సెల్ఫ్ పిటీ ఒక పాయిజన్ లాంటిది. సెల్ఫ్ పిటీ అన్నది మన మీద మనకి జాలి ఉండడం వల్లే మనం ముందుకు వెళ్ళలేం, ఏది నిష్పక్షపాతంగా చూడలేం. మనకి జాలి అంతా మన మీదే, ఎవరి మీద ఉండదు. అంటే ఆ సెల్ఫ్ పిటీ ఆధ్యాత్మిక సాధనలో విషయం, దానివల్ల మనం ముందుకు ప్రోభించలేం. అందుకనే అయ్యో నాకు ఇలా అయిపోయింది అలా అవన్నీ మనం ఆలోచించక్కర్లే. మన కోసం మనం ఆలోచించొద్దంటారు తేజస్వీలు. అయితే మన కోసం తనకు మాలిన ధర్మమే దివ్యజ్ఞానం. అదేంటండి మన కోసం మనం ఆలోచించకపోతే? అంటే భగవంతుడు మన సంగతి చూసుకుంటాడు. మన కోసం మనం ఆలోచించినప్పుడు ఇది నేను ప్రాక్టికల్‌గా చిన్నప్పటి నుంచి చేసేదాన్ని. ఒక్కసారి కూడా నా కోసం నేను ఆలోచించుకునేదాన్ని కాదు. నాకు తెలీదు అసలు. సహజంగా లేదులెండి ఆ స్థితి. అది కల్టివేట్ చేసుకోవడం వల్ల వచ్చేది కాదు గానీ, నేను పొద్దున్న నుంచి ఎంతమంది అడిగితే స్కూల్, కాలేజీ నుంచి వచ్చేసాక లేకపోతే బీఈడీ చేస్తున్నప్పుడు సాయంత్రం రాత్రి 11 వరకు క్లాసులు. నేను బీఈడీలో బ్లాక్ టీచింగ్‌కెళ్తే నైన్త్ క్లాస్ ఇంగ్లీష్ చెప్పాను. చెప్తే ఇద్దరు నైన్త్ క్లాస్ వాళ్ళొచ్చి మాకు పాఠాలు చెప్తారా అన్నారు. బాబు నేను 6 నుంచి 11 వరకు బిజీ. తెల్లవారుజాము 3 నుంచి బిజీ. మరి మీరెప్పుడొస్తారన్నారు. 2-3కి వస్తాం అన్నారు తెల్లవారుజాము. వీళ్ళు 2-3కొస్తే నేనెందుకు చెప్పలేను అనుకున్నాను. వచ్చేసారండి వాళ్ళు. వాళ్ళ పేర్లు కూడా కేశవ, మాధవ. వాళ్ళిద్దరు. అంటే 2 రోజులయ్యాక అడిగాను, మీరు ఎలా వస్తున్నారు ఇంత పొద్దున్నే అంటే, మా నాన్నగారు సెకండ్ షో ఆపరేటర్, సినీ ఆపరేటర్ అండి సినిమాలో. సెకండ్ షో అయిపోగానే మా ఇంటికొచ్చి మమ్మల్ని లేపేస్తారు. మేము అక్కడి నుంచి నడిచి వచ్చేస్తున్నాం అన్నాడు. నాకనిపించింది ఇంత చిన్న పిల్లలు చక్కగా అంటే వాళ్ళొచ్చి రాగలిగినప్పుడు నేనెందుకు కష్టపడి చెప్పకూడదని నేను చెప్పేదాన్ని. అయితే మా యొక్క అక్కడ నాయుడు గారని ఒకాయన ఉండేవారు. 88 ఏళ్ళప్పుడు నాకు పరిచయం. ఆయనకి అప్పుడు 89 అలా ఉండి 90 వచ్చాయి. మేడం గారు మీరేను గురువు గారు అనేవారు. నాకు మీరు పెద్ద కూతురు అనేవారు. సరే ఇంతకీ ఆ నాయుడు గారు ఓ రోజు మీ ఇంట్లో నేను పడుకుంటానన్నారు. ఆయన చాలా రిచ్ పర్సన్. ఆయన మా వీధిలోనే ఒక 6, 7 ఇళ్ళ తర్వాత ఉండేవారు. అంటే ఓకే అన్నాను. నేనెప్పుడు గూడా ఎందుకని అడగను. ఓకే అన్నాను. ఆయన అంటే పడుకుని తెల్లవారుజామున లేచాక, ఈ పిల్లలు రావడం ఇవన్నీ అయిపోయాక, యాక్చువల్‌గా నేను మిమ్మల్ని పరీక్షించడానికి పడుకున్నాను. ఓవైపు తిండా తినరు, ఇంకోవైపేమో అవతల కాలేజీ, యువతల ఇన్ని ట్యూషన్‌లు అంటే ఎవరికీ ఏం డబ్బులు తీసుకోకుండానే అనుకోండి. ఎలా చెప్తున్నారు ఇది నిజమేనా? అబద్ధమా? అని తెలుసుకోవడానికి నేను పడుకున్నాను అని చెప్పారు. అంటే ఎక్కడి నుంచి శక్తి వస్తోందని. అంటే నిష్కామ కర్మకి భగవంతుడు ఇస్తాడండి. అది నేను అనుభవంతో నాకు అర్థమైంది. ఎక్కడి నుంచి వచ్చేదో ఆ శక్తి నాకు తెలీదు. రాత్రి ఇప్పుడు స్కూల్లో ఉద్యోగం చేసొచ్చాక ఈ నారాయణ గారికి కూడా తెలుసు. రాత్రి 2 గంటలప్పుడు కూడా తిట్టాలంటే గట్టిగా తిట్టేదానా? ఎంత ఫోర్స్‌గా వచ్చేదా మాట. అంటే ఆ శక్తి ఇచ్చేవాడు పరమాత్ముడండి. వీళ్ళు ఇతను ఆంజనేయమూర్తి గారు ఇంకా కొంతమంది ఉండిపోయేవారు రాత్రుళ్ళు. అప్పుడు వీళ్ళకి అలాగ మాట్లాడుతూ, మాట్లాడుతూ ఒక్కొక్కప్పుడు 2, 1 గంట అయిపోయేది. అక్కడ స్కూల్లో అంత అరిచొచ్చి ప్రైమరీ టీచర్ ఎంత అరవాలోనా, ఇక్కడ వీళ్ళకి ఇంత శక్తి. ఆ ప్రిన్సిపల్ మేడం కూడా ఆవిడ అసిస్టెంట్ కమిషనర్ అయ్యారు. ఎక్కడి నుంచి ఈ మేడం ఒక ఫ్రూట్ తిని ఇంత శక్తి వస్తోందంటే, నిష్కామ కర్మకి ఆ భగవంతుడు ఇస్తాడు ఆ శక్తి. నాకు అర్థమైన విషయం అంతే. ఆ విధంగా అంటే అంతే గదండీ! ఏమి కూడా మరి మీతో భోజనం కూడా చేసేదాన్ని కాదు అలాగా. అయితే ఇది ఇక్కడ ఏంటంటే సంతోషంగా, ప్రసన్నంగా ఉండాలంటే ఎన్నో విషయాలు దాంట్లో ఇంటర్‌లింక్ అయ్యున్నాయి.
మన హృదయంలో అసంతృప్తి లేకుండా ఉంటేనే మనం ప్రసన్నంగా ఉంటాం. అసంతృప్తి రాకుండా ఉండాలంటే జ్ఞానం అవసరం. ఏమిటి ఆ జ్ఞానం? భగవత్ ప్రణాళికను అర్థం చేసుకోవాలి. పరమాత్ముడికి కూడా ఒక ప్రణాళిక ఉంది. ప్రతీదీ ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతుంది. నాకేం అన్యాయం అయిపోవట్లేదు. నేనేమనుకుంటాను, నాకే అన్యాయం అయిపోయింది. అందరూ బాగున్నారు. వాళ్ళకి న్యాయాలు జరిగిపోతున్నాయి అని ప్రతి ఒక్కళ్ళు ఇలాగే ఆలోచిస్తారు. కానీ భగవత్ ప్రణాళికలో మనకి ఏ క్షణం ఏం జరగాలో అదే జరుగుతుంది గానీ, అనే భగవత్ ప్రణాళిక అర్థమైందనుకోండి, మనం హాయిగా ఉంటాం. అల్లవాళ్ళు నాకంటే బాగా బోలెడు కార్లున్నాయి, నాకు ఏ కారు లేదని బాధ ఉండదు. ఆ కారున్నవాడి యొక్క బాధలు మనకు అర్థమవుతే, ఆ కారు బాగా వెళ్తున్నప్పుడు పర్వాలేదు, మోటార్ సైకిల్ అయినా ఆగిపోతే దాని మజా మనకు అర్థమవుతుంది కదండీ! వాళ్ళు ఎన్ని బాధలు పడుతున్నారో దాంతో. సుఖాలు పడుతున్నా వెనకాల బాధలు కూడా ఉంటాయి గదా! ఇవన్నీ మనకు అర్థమవుతూ ఉంటే, మనం అన్నీ కూడా నాకేమీ అన్యాయం జరగలేదని భగవత్ ప్రణాళిక అర్థమవుతే మనకు అర్థమవుతుంది. భగవత్ ప్రణాళికలో అన్యాయం ఏదీ లేదు. నాకు రావలసినది ఎవ్వరూ ఆపలేరు. నేనేదో ఆపుతున్నారు అనుకుంటున్నాను, కానీ నాకు ఆపలేరు. అలాగనే నాకు రావాల్సిన ఏదైనా సరే నాకొచ్చి తీరుతుంది. నాకు రానిదేది నాకు చచ్చినా రాదు. ఎంత ప్రయత్నించినా రాదు. ఆ విషయం మనకు తెలిస్తే అంటే ఎలా వస్తుంది? నా కర్మ ప్రకారమే నాకన్నీ వస్తాయి. ఆనాడు వాళ్ళు ఎన్నో మంచి కర్మలు చేసుంటారు. ఈనాడు భోగభాగ్యాలు అనుభవిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు అన్యాయంగా ఉండొచ్చు. కానీ ఒకప్పుడు చేసిన సత్కర్మ వల్ల ఇప్పుడు మంచి అనుభవిస్తున్నారు. ఇప్పుడు అన్యాయంగా ఉన్నారు. వాళ్ళెందుకు ఇలా ఉంటారని మనం ఆలోచించడానికి లేదు. వాళ్ళ కర్మంతా మనకు తెలీదు కదా! ఇదంతా మనకు అర్థమవుతే మనం తృప్తిగా ఉంటాం. మనకి ఏ అన్యాయం జరగట్లే. ప్రతీదీ మనం మనకొచ్చిన కష్టాన్ని, బాధని అన్నిటిని మనం ఆనందంగా స్వీకరిస్తాం. ఎందుకంటే భగవత్ సామ్రాజ్యంలో పక్షపాతం లేదు. ఒకరికెక్కువ, ఒకరికి తక్కువ ఉండదు. మనకేంటి రావాలో అదే మనకొస్తుంది. మనం ఏం సంపాదించుకున్నామో అదే మనకొస్తుంది. మీకు ఈ విషయంలో శ్రీపాద వల్లభ చరిత్రలో ఒక కథ తెలుసా? చెప్పాను మీకిక్కడ. ఘనాపాటీలు చనిపోయాక స్వర్గానికి వెళ్తే స్వర్గంలో కూడా వాడికి ఆకలి దప్పులే. అప్పుడు ఇంత శ్రీపాద వల్లభులు వచ్చి, "ఓహో! ఆహా! మీరు ఎంత గొప్పవారు, ఇంత వేద పండితులు, ఘనాపాటీలు" అని పొగిడేవాడు. ఎవరు? ఇంద్రుడొచ్చి. వాళ్ళు 2 రోజులు ఆ పొగడ్తలు విన్నాక మూడో రోజు ఆఖరికి చెప్పారు. "మాకు ఆకలండి, దాహమండి, స్వర్గంలో ఇవి ఉండవనుకున్నాం." అంటే దానికి నేనేమి చేయలేను. ఇంత స్వర్గాధిపతి అయిన ఇంద్రుడు కూడా ఏం చెప్పాడు? దానికి నేనేం చేయలేను. ఎందుకంటే భూమి మీద ఉండగా మీరు దాన ధర్మాలు చేయలే. కనీసం పితృదేవతలకి అంటే పిండ ప్రదానం చేసినప్పుడు కూడా ఆ బ్రాహ్మణులు సుష్టుగా తింటున్నారు అని వాళ్ళ మీద బాధపడ్డారే. మీకు పెట్టడానికి బాధపడ్డారు గానీ మనస్ఫూర్తిగా పెట్టలే. అందువల్ల మీకు నేనేమీ ఇవ్వలేను అన్నాడు. సో ఇక్కడ ఏమిటి అర్థమైందండి? ఇంద్రుడు లాంటి వాడి దగ్గర ఏమీ లేకపోవడం ఏంటి? అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నా మనకి అది ప్రాప్తం కానప్పుడు మనకి రాదు. మనం ఏమనుకుంటాం, అబ్బా! కోట్లున్నాయండి కోటీశ్వరుడికి. నాకో రూ. 1000 నాకో 10,000 ఇస్తే ఏమిటైపోయిందని చాలా మంది మాట్లాడుతూ ఉంటారు ఇలాగ. ఆ కోటీశ్వరుడు సంపాదించింది మనకివ్వడానికేంటి? అలా అజ్ఞానంగా ఆలోచిస్తాం కదా! మన దగ్గర ఉన్నది మనం ఇస్తామా ఎవరికైనా? వాళ్ళు మాత్రం మనకిచ్చేయాలి. ఇలాగా ఎంత అధర్మంగా ఆలోచిస్తున్నాం. అందుకని జ్ఞానం అన్నది వస్తున్న కొద్దీ, భగవత్ ప్రణాళిక తెలుస్తున్న కొద్దీ మనకి అన్నీ కరెక్ట్‌గానే జరుగుతున్నాయి. మనం దేనికి యాజిటేట్ అవ్వక్కర్లేదు. యాజిటేట్ అంటే ఏమిటి? ఆతురత పడక్కర్లే. గాబరా పడక్కర్లే. నాకు రావాల్సిందే నాకొస్తోంది. ఈ రావాల్సింది కూడా భగవత్ సామ్రాజ్యంలో పనిష్మెంట్ లేదు. పర్గేషన్ పవిత్రీకరణ కోసమే జరుగుతున్నాయి గానీ పనిష్మెంట్ కాదు. మనం పనిష్మెంట్ ఇస్తాం గనక భగవంతుడు పనిష్మెంట్ ఇస్తున్నాడు అనుకుంటాం. కానీ కాదు. ఆ పనుల వల్ల ఆ బాధ మనం అర్థం చేసుకుంటున్నాం. ఇప్పుడు నేనేం చెప్పాను, మీరు మొన్న మర్చెంట్ నేవీ అబ్బాయికి, మీ నాన్నగారు నిన్ను ఎలాంటి కఠినమైన మాటలన్నారో నువ్వొకటి నేర్చుకోవయ్యా! నువ్వు అలాంటి కఠిన మాటలు ఇంకెవరితో అనకు. అదో పాఠం మనం నేర్చుకోవచ్చు కదా! అది నాకెంత బాధించిందో, నేనిలాంటివి చేయకూడదు అని మనం నేర్చుకోవాలి. ఆ విధంగా ప్రతీదీ మనకి స్వీట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ అడ్వర్సిటీ అని షేక్స్‌పియర్ అన్నాడు. అంటే దుఃఖ కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే ఎంతో మధురంగా ఉంటుంది. మన సాధనా జీవితం చాలా బాగా అయిపోతుంది. కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే మనకున్న అసూయ, ద్వేషాలు, అజ్ఞానంతో చూస్తాము గనక మనం అసలైన జ్ఞానాన్ని పొందలేక నిరంతరం బాధ. అసలు ఇదేంటంటే ఇక్కడ మనం భూమి మీదకి ఎందుకొచ్చామంటే ఆ బ్లిస్‌ఫుల్ హ్యాపీనెస్‌ని ఎంజాయ్ చేయడానికొచ్చాం. అది మర్చిపోయి ఇంద్రియ సుఖాల్లో పడిపోతున్నాం. నాది, నా వాళ్ళు. ఇది అనవసరమైనదే పెంచుకుంటాం. ఇక్కడికి రావడం ఇంకెందుకొచ్చాం? ఆ పరమాత్మానందాన్ని అనుభవించడానికొచ్చాం. దానికంటే పెద్ద ఆనందం ఏదీ లేదు. మర్చిపోయాం. ధర్మచారిణి అంటే భార్యను ఎందుకు చేసుకుంటామండి? ధర్మ కార్యాలు చేయడానికి సహాయంగా ఉంటుంది అని భార్య. భార్య డెఫినిషన్ ఏంటి? ధర్మచారిణి.
ధర్మకార్యాల్లో సహాయం చేసేదే భార్య. ఆ రకంగా మనం ఉపయోగించుకున్నామంటే మన జీవితం అంతా, అప్పుడు మనం ప్రతి పాయింట్లోని సుఖంగా, ఆనందంగా, హాయిగా ఉండగలం. అయితే ఏ కర్మబంధాన్ని పెట్టుకోకుండా నేను కర్మ చేస్తున్నానన్న కర్తృత్వాభిమానం లేనప్పుడు ఏ కర్మ మనని బంధించదు. బంధించడం అంటే ఏమిటి? పునరపి జననం. ఆ బంధన వల్లే మనం ఈ జన్మ ఎత్తుతాం. పునరపి మరణం. ఎప్పుడైతే నేను చేస్తున్నానన్న భావం లేదో వెంటనే కర్మ మనకి బంధించదు. చూసారా, భావమే సర్వస్వం. మీరు ఏ భావంతో ఇచ్చారన్నది నాకు ముఖ్యం. మీరు ప్రేమగా ఇస్తున్నారా, బరువుగా ఇస్తున్నారా, బాధగా ఇస్తున్నారా? ఆఫ్టర్ ఆల్ నాకే అది ముఖ్యమైనప్పుడు పరమాత్ముడికి ఏంటండి? ప్రేమ కావాలని కదండి. మనం ఇచ్చే ప్రేమే ఆయనకి ముఖ్యం. కానీ ఆయన అష్టైశ్వర్య సంపన్నుడండి. మనం ఏమని ఆయనకి బంగారం ఇవ్వక్కర్లేదు. ఏ భావంతో మనం ఇచ్చాం. అందుకే ఆయన ఏమన్నాడు? పత్రం పుష్పం ఫలం తోయం. ఒక చిన్న పత్రమైన హృదయంతో ఇస్తే అది ఎంత వెయిట్ వచ్చేసిందో ఆ వేళ. రుక్మిణి అదే ఏమంటారు, అది తులాభారంలో. అంటే భక్తికి అంత బలం ఉంటుంది అనమాట, వెయిట్. మనకు అది తెలియక మనం ఏది వెయిట్ ఇస్తామో భగవంతుడు అది వెయిట్ ఇస్తాడు అనుకుంటాం. అదేంటండి 10,000 ఇవ్వరా, 100 రూపాయలు ఇచ్చారా, అక్కడ 100 ఇచ్చామా 10,000 అన్నది అక్కడ చూడరండి. ఎంత భక్తితో ఇచ్చాము. ఈవెన్ దాన ధర్మాలు కూడా ఒక కన్సర్న్తో, ఒక ప్రేమతో మీరు 5 రూపాయలు నోట్ ఇవ్వండి, ఆయన అది ఎంతో సహాయంగా ఉంటుంది. లేదు మీ దగ్గర ఏమీ లేదు, ఏమీ లేదయ్యా అని ఈక్వాలిటీతో చెప్పండి. వాడేమో తక్కువ వాడని చూడకండి. ఈనాడు వాడు ఆ స్థితిలో ఉన్నాడు, రేపు మనం ఆ స్థితిలో ఉండొచ్చు, చెప్పలేం కదా. పాసా పలటగయా అని అంటే ఏంటి? కాయిన్ తిరగబడింది అని అర్థం. అంటే ఏంటి? ఒకనాడు బండ్లు ఓడలు అవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి. అందుకని మనం ఎప్పుడు ఇది శాశ్వతమైన పొజిషన్ కాదు మనది. అదే బుద్ధుడు ఏం చెప్తాడు? ఎవ్రీథింగ్ ఈజ్ పాసింగ్. సుఖము పాస్ అయిపోతుంది, దుఃఖము పాస్ అయిపోతుంది, ఏది శాశ్వతంగా ఉండదు. మనం సుఖం మాత్రం చాలా ఇష్టంగా పడతాం, కానీ వెంటనే అది వెళ్ళిపోతుంది, దుఃఖకాలం వెళ్ళిపోతుంది. ఏది శాశ్వతంగా ఉండదు ఈ ప్రపంచంలో. అది మెయిన్ బుద్ధుడి యొక్క టీచింగ్ అనమాట. అంటే అది మనకు అందరికీ తెలుస్తుంది, సుఖం ఏది శాశ్వతంగా ఉండట్లే. సో ఇప్పుడు ఎప్పుడైతే ఇదంతా అవగాహన చేసుకుంటామో మనకి ఎప్పుడు కూడా తృప్తిగా ఉంటాం. అంటే ప్రసన్నత్వం అంటే ఉట్టుకుట్టినే బయటికి నవ్వడం కాదండి. అంతర్గతమైన తృప్తి ఉన్నప్పుడే మనకి ఆ చిరునవ్వుతో ఉంటాం. మనలో ఆ తృప్తి లేదనుకోండి, మన మొహంలో తెలిసిపోతూనే ఉంటుంది ఏడుస్తున్నాడు ఇతను. ఏడవడం అంటే లిటరల్గా ఏడవక్కర్లే. హృదయంలో బాధ ఉందనుకోండి, అసూయ ఉందనుకోండి, అలాంటి ద్వేషం ఉందనుకోండి, అవన్నీ ప్రస్ఫుటిస్తాయి కదా. కనుక ఎప్పుడు cheerful గా ఉంటాడు వ్యక్తి అంటే, ఎప్పుడైతే అన్ని ఒకదానికొకటి ఇంటర్లింక్, జ్ఞానం ఉన్న వ్యక్తే తృప్తిగా ఉంటాడు. తృప్తి ఉన్నప్పుడే cheerfulness ఉంటుంది. cheerfulness ఉన్నప్పుడే భగవంతుడి యొక్క శక్తి మన ద్వారా ప్రవహిస్తుంది. మనం చాలా మంది చెప్తారు, నేను ఇంత బాధపడుతున్నా భగవంతుడికి జాలి లేదు. ఎందుకు ఉండాలి కదా? మనకంటే బాధపడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మన కర్మలో ఉన్నదేదో మనం ఏదైతే దాచుకున్నామో బ్యాంకులో అదే మనకు వస్తుంది. బ్యాంకులో కోట్లు ఉండొచ్చు, వాళ్ళు ఎందుకు ఇవ్వరండి మనకి? నా బ్యాలెన్స్ లో 5,000 ఉందనుకోండి, నాకు 5,000 మించి ఇవ్వరు వాళ్ళు. వాళ్ళ దగ్గర కోట్లు ఉన్నా మనకి ఇస్తారా? నా బ్యాలెన్స్ ఎంత ఉంది, నా కర్మ ఎంత చేసుకున్నానో నాకు అంతే వస్తుంది. అది నాకు మంచికే జరుగుతోంది. అది మనకి కొంచెం విశాల దృష్టితో చూస్తే మనకి జరిగేవన్నీ మనకి మంచికే జరుగుతున్నాయి. ఇప్పుడు నాకు చిన్నప్పటి నుంచి కుటుంబం ఇలా ఉండడం వల్ల అది సహజంగా, అది కాక నాకు సహజంగా ఇచ్చేయడండి. అంటే నా తల్లి అంటే ఈ బాడీకి తల్లి అని ఆలోచించేదాన్ని చిన్నప్పటి నుంచి. అంటే అసలు తల్లి అనే వాళ్ళు ఏంటంటే పరమాత్ముడే తల్లి. ఈ భార్య అన్న ఏదో మనం నా నా అని పెంచుకోమని ఎవడు చెప్పాడండి? అవునా? ఆ పెంచుకోవడం వల్లే దుఃఖం వస్తుంది మనకి. అది లేకపోతే మనకి దుఃఖమే లేదండి. వాళ్ళని ఎంతో ప్రేమతో చూస్తాం. మోహం అని ప్రేమ కాదండి. మోహం ఉన్నప్పుడు ప్రేమ ఉండదు. నా అన్న భావం దగ్గర ప్రేమ ఉండదు. ఆధారపడ్డం ఉన్నప్పుడు ప్రేమ ఉండదు. అదంతా మనం అర్థం చేసుకుంటూ ఉంటే ఈ ప్రణాళిక అంతా ఎంత అద్భుతంగా ఉందో మనకు అర్థమవుతుంది. అంతెందుకండి, నేను చిన్నప్పుడు అనుకునేదాన్ని, కాల్లో ఎముకని ముక్కు మీద పెట్టాడు అనుకోండి ఆయన, ముక్కు వేలాడుతూ ఉండదు. ఎంత సౌష్ఠవంగా తయారు చేసాడు కదా శరీరం కూడా. అంటే నేను అలా ఆలోచించేదాన్ని. ఈ ఎముకని ఇక్కడ చిన్నది పెట్టాడు, ఇక్కడ పెద్దది పెడితే మనం ఇలా వేలాడుతూ మనం ఎంత చికాకు పడతాం. సో మన సిస్టమ్ అంతటిని ఎంత ఇంజనీరింగ్ ప్లాన్‌తో తయారు చేశాడో చూడండి. మనం ఆలోచించం గానీ బయాలజీ కొంచెం తెలుస్తూ ఉంటే అంత తక్కువ టైంలో అంత తక్కువ ప్లేస్‌లో మన బ్రెయిన్ ఎంత తక్కువ ప్లేస్‌లో ఉందో ఇప్పటికి ఏ సైంటిస్టు అలా చేయలేకపోతున్నాడు. అంత తక్కువ ప్లేస్‌లో ఇంత మెకానిజం. అంతే కదండీ! ఎంత పెద్ద ప్లేసెస్ ఆక్యుపై చేస్తున్నాయి చూడండి ఈ సబ్‌స్టేషన్స్ అవన్నీను. అందువల్ల మనకేంటంటే
నిరంతరం అసలు ఆనందంగా ఉండే పరిస్థితి. ఆనందం ఉన్నప్పుడే, చీర్ఫుల్గా ఉన్నప్పుడే పరమాత్ముడి శక్తి మన ద్వారా ప్రవహిస్తుంది. లేకపోతే మనం రెసిస్టెన్స్ అంటే వాళ్ళకి నిరోధించేస్తున్నాం దుఃఖం వల్ల. దుఃఖం అన్నది వీలైనంత వరకు రాకుండా ఉండడం మంచిది. ఎందుకంటే దుఃఖం ఎప్పుడు మనకి దుఃఖం దేనికొస్తుంది? ఎవరి కోసం ఏడవండి. మనం మన కోసం ఏడుస్తున్నాం. ఎప్పుడైతే మనం ఇతరుల కోసం ఏడిచామో అది యోగం అయిపోయింది. దట్ ఈస్ ద డిఫరెన్స్ మన దుఃఖానికిను అర్జునుడి దుఃఖానికి. అర్జునుడి విషాద యోగం అన్నారు. మన దుఃఖం ఎప్పుడు మన కోసం ఏడుస్తాం. సో దట్ ఈస్ మనం ఎప్పుడైనా ఇతరుల కోసం బాధపడుతున్నామా? వాళ్ళందరూ క్షేమంగా ఉండాలని ఆలోచిస్తున్నామా? ఎంతమంది అన్యాయానికి ఎన్ని రకాల అన్యాయానికి గురవుతున్నారో మనకు తెలియక తెలిసి వాళ్ళందరినీ బాగు చేయవయ్యా అని ఒక్క ప్రార్థన చేయడానికి మనకి డబ్బు ఏం పోతుందండి? వాళ్ళకి న్యాయం జరిగేటట్టు చేయవయ్యా అని ఒక్కసారి మనం అడగొచ్చు కదా. మీకు ఇంకోటి తెలుసా? ఇలాగ అన్నం చుట్టూరా నీళ్ళు వేస్తారు. మీకు దాన్ని ఏంటది పరుషం చేయడం ఏదో అంటారు, పరీక్షించడం. ఎందుకు పరీక్షిస్తారట? నరకంలో ఉన్న పితృదేవతలుగా నరకంలో ఉన్న వాళ్ళకి నీళ్ళ చుక్కలు కూడా ఉండవట. మనం పరీక్షించిన ఈ నీళ్లు వాళ్ళకి వెళ్తాయి. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. పెందుర్తి మంత్రులు గారని లలిత ఉపాసకులు మా ఇంట్లో ఉండడానికి వచ్చారు. మీకు తెలుసు కదా అప్పుడు. ఆయన ఇలా నీళ్లు చల్లేవారు. నేను ఎవరిని వదిలిపెట్టను, అంత పెద్ద ఆయన్ని కూడా. నేను నీళ్లు చల్లితే నేను ఊరుకోను అంటాను. నేను అలా చేయకపోతే తిన్నాను అయితే మానేయండి అన్నాను. తర్వాత కొంతసేపటికి అసలు నీళ్ళు ఎందుకు చల్లుతారు చెప్పండి నాకు. ఏమో తెలియదు. మరి ఎందుకంటే అది చల్లడం అన్నాడు. అప్పుడు ఆయనకి నేను చెప్పాను, నరకంలో ఉన్న వాళ్ళకి కొన్ని నీళ్ళ చుక్కలు వెళ్ళాలని మనం జల్లుతున్నాం. మరి అది కాకుండా ఇన్ని నీళ్ళు ఇట్లనే చల్లేస్తారేంటండి? అర్థమైందా? అంత పెద్ద ఆయన్ని, ఆయన అందరికీ గురువు, అవునా కదా? ఆయనకి భోజనం నేను పెట్టనన్నా. తర్వాత చెప్పాను, మీనింగ్ఫుల్గా చేయండి, అప్పుడు నేను పెడతాను. అది 17 రోజులు ఉంచేశారు వాళ్ళు ఇక్కడ. ఆయన కళ్ళు కనబడం అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నా అంటే మనకు తెలియాలి మనం ఏ పని ఎందుకు చేస్తున్నాం. అలా నా మనసు ఈ ప్రసన్నత్వం ఉండేనండి. నాకు ఎన్నిసార్లు ఎంతమందో మన అన్యాయంగా బాధపడుతున్నారే, మనకి చెప్పుకోలేని బాధలకు వెళ్ళిపోతున్నారు. వాళ్ళందరికీ న్యాయం చెయ్యవయ్యా అని ఒక్క ప్రార్థన మనం చేస్తే తప్పుందా? అక్కడ యుద్ధం అలా చేస్తున్నారు. వాళ్ళ మనసుల్లో శాంతిని ఇయ్యవయ్యా, ఆ ద్వేషాన్ని తగ్గించని మనం ప్రార్థించొచ్చా లేదా? నేను ఇక్కడ నుండి ఏం చేస్తానండి అంటే ఎందుకు చేయలేం? అద్భుతమైన పనులు చేయగలం మనం. ఆ ప్రార్థన చేయగలమా? అది ఎక్కడికి వెళ్తుందా అని ఆలోచించకండి, తప్పకుండా వెళ్తుంది. అలాంటివన్నీ మనం ఒక్క సెకండ్ టైం ఉంటుందండి. ఆ ప్రార్థనకి ఎంతో టైం కూడా అక్కర్లే. నేనేం చేస్తూ ఉంటాను, టీ పెట్టినప్పుడు ప్రార్థిస్తుంటాను. అర్థమైందా మీకు? చిన్న చిన్న పనులు చేస్తూనే ఇలాంటి పెద్ద పెద్ద ప్రార్థనలన్నీ చేస్తుంటాను. ఎందుకంటే మనకి తెలిసి బయటపడిన అన్యాయాలు కొన్ని, తెలియక ఎంతమంది అన్యాయానికి గురవుతున్నారో వాళ్ళందరికీ న్యాయం చేయమని ఒక్కసారి మనం అడగడంలో తప్పు లేదు కదా. ఇలాంటివి ఎన్నో చేయొచ్చండి. మనస్సు ప్రసన్నంగా ఉంటే మనకి ఎన్నో తడతాయి. ఎన్నో పనులు, ఉపకార పనులు మనం చేయగలం. ఎప్పుడు నేను, నా పిల్లలు, నా భార్య ఈ గోలైనా అది ఒక పార్ట్ అంతే. మిగతా అంతా మనం ఎన్నో బృహత్ అంటే పెద్ద కార్యాలు చేయాలి మనం. అదంతా భౌతిక శరీరంతో వెళ్ళి చెయ్యక్కర్లే. మనం మానసిక శరీరం ఉంది, కామ శరీరం ఉంది, వీటన్నిటితో అద్భుతమైన పనులు చేయగలం. అందుకే ఒంట్లో జ్వరంగా ఉందనుకోండి, లేవలేము. మనసుకి మనసుకేమీ కష్టం లేదుగా, మనసుతో ప్రార్థన చేయొచ్చు. అంతేనా కదా? మనకు ఒక్క భౌతిక శరీరమే లేదు, అదృశ్య శరీరాలు ఉన్నాయి. వాటన్నిటినీ వాడుకోవచ్చు. ఈ విధంగా ప్రసన్నత్వం అన్నది చాలా చాలా చూడండి, ప్రసన్నంగా ఉన్న మనిషి వైబ్రేషన్స్ అందరికీ ఇష్టంగా ఉంటుంది. దుఃఖంలో ఉన్నవాడి దగ్గరికి ఎవరికి వెళ్ళాలని ఉండదు. ప్రసన్నంగా ఉన్నవాడితో కూర్చోవాలని ఉంటుంది. పిల్లల దగ్గర నుంచి వాళ్ళ దగ్గరికి చేరతారు. ఆ ప్రసన్నత్వం వల్ల మనలో ఉన్నటువంటి వైబ్రేషన్స్ అన్నీ మారిపోయి మనకి ఒక రకమైన హెల్త్ వస్తుంది, భౌతిక శరీరం హెల్త్ వస్తుంది, అంతర్గతంగా హార్మోని సమశ్రుతి వస్తుంది. మనం ఎన్నో దైవ కార్యాలు చేయగలం. ఆఖరికి దేవతలను కూడా బాగా ఉంచివయ్యా అని ప్రార్థన చేయగలం. నేను ఆ హోమంలో లాస్ట్‌లో ఏమిటండి అంతాను సర్వ దేవతా శాంతి అని అడుగుతామండి. దేవతలు కూడా శాంతిగా ఉంచవయ్యా అని. సూర్య శాంతి, చంద్రశాంతి, పృథ్వీ శాంతి, ఆప అంటే నీరు, ఔషధి శాంతి, అన్నీ శాంతంగా లేకపోతే మనం ఉండగలమండి? సునామీ వస్తే మనం ఇక్కడ హాయిగా మాట్లాడుకోగలమా? నేను మద్రాసులో ఉండగా సునామీ వచ్చింది. అప్పుడు అనుకున్నాను, ఆ శాంతి అంటే ఆపశాంతి ఇవ్వయ్యా అని. అవన్నీ అంతరిక్ష శాంతి, నక్షత్ర శాంతి అన్ని శాంతిగా ఉంటే మనం ఇలా ఉన్నాం. అందుకని అవన్నిటి శాంతిని ప్రార్థించాల్సిన ధర్మం కూడా మనకుంది. ఎందుకంటే మనం వాటి మీద డిపెండ్ అవుతున్నాం, కానీ మనకి తెలియదు డిపెండ్ అయినట్టు. అంతేనా?
ఏమీ లేదు. ఆ తుఫాన్ వచ్చేసరికల్లా మనం ఎలాగ విలవిల్లాడిపోయామండి. అంటే అవన్నీ బాగున్నప్పుడే మనం బాగుంటాం గనక వాటి శాంతికి ప్రార్థన చేయాల్సిన ధర్మం మనకుంటుంది. ఈ విధంగా అప్పుడు మనకి ఆ ప్రసన్నత్వంలో ఎంతో క్రియేటివ్ ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది. సృజనాత్మకమైన తెలివి. ఇప్పుడు నాకెవరు చెప్పారు అలాంటి వాళ్ళ కోసం ప్రార్థన చేయమని? నాకు చాలా కారుణ్యం ఉండేదండి చిన్నప్పటి నుంచి ప్రేమను. నేను ఎవరైనా బాధల్లో ఉన్న వాళ్ళని చూసినప్పుడు భోజనం చేస్తూ ఒక్కొక్క కడి అప్పుడు నాకు చిన్నతనం అనిపించింది. ఇలా చెప్తే ఎవరైనా ఏమనుకుంటారు? కానీ నేను అలా చేసేదాన్ని. వాళ్ళకి వాళ్ళ భోజనం ఇలా కడి పెట్టుకుని వాళ్ళకి ఇయ్యవయ్యా, వాళ్ళకి శాంతినియ్యి. వాళ్ళు కష్టాల్లో ఉన్నారు. ఈ ఈ కడి అక్కడికి వెళ్ళు. అలా చేసేదాన్నండి. ఇలా ఎవరైనా చేస్తారో లేదో నాకు తెలీదు. నాకు లోపల నుంచి అది తట్టేది. అంటే ఆ చెంచాతో తాగుతున్నంత సేపు ఇది నీకేనయ్యా, ఇది నీకేనయ్యా, నాకు కాదు. నా మమ అంటాం కదా! నాకు కాదు ఇది నీకే. ఎప్పుడు ఇది మనం పరమాత్ముడికి అర్పించేసామో ఏం ఆనంద స్థితి ఉంటుందో అది మనకు తెలీదు. మనం చెయ్యకపోవడం వల్ల తెలియదు. అందుకే అదేంటండి తనకు మాలిన ధర్మం ఏంటంటారు? తనకు మాలిన ధర్మం అంటే ఆ తనన్నది లేని స్థితిలో ఏం ఆనందం ఉంటుందో ఇది వాళ్ళే నారాయణ గారు అంటున్నారు. ఏంటంటే అనామకంగా మన యొక్క గుర్తింపు అన్నది లేకుండా ఉంటే మనం హాయిగా ఉంటాం. అంతేనా? నా గుర్తింపు, నా ప్రత్యేకత వీళ్ళందరూ తెలుసుకున్నారా లేదా నేను ఇంత ఇంపార్టెంట్ అని. ఏమిటి లాభం అండి? దానివల్ల అశాంతే అశాంతి. ఎవ్వరు గుర్తించరనుకోండి హాయిగా ఉండొచ్చు. కదా! భగవంతుడితో కనెక్షన్ కూడా హాయిగా ఉంటుంది. అందరూ ఓహో! ఇంత గ్రేట్, అంత గ్రేట్ అంటూ ఉంటే అసలు గ్రేట్‌నెస్ పోతుంది. అందుకని గుర్తింపు కోసం తపన అనేది ఒక వేస్ట్ తపన. అసలైంది రావాల్సింది ఎప్పుడూ వస్తుంది. మనం వెనక్కి తిరిగి నాకు గుర్తించారా లేదా అని చూడక్కర్లే. ఓకే. ఇక్కడితో ఆపుతున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి.